సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో నవలా సాహిత్యంలో భాగంగా కొనసాగుతున్న లేడీ సింగర్ 30వ భాగం విందాం. 30వ భాగం వినబోయే ముందు 29వ భాగంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుని తర్వాత కొనసాగిద్దాం. ఎంతో ఆప్తమిత్రులైనటువంటి శ్రీకృష్ణ, రాజన్ వారిద్దరూ కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ పబ్లిక్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇద్దరూ కష్టపడి కంబైన్ స్టడీ చేస్తూనే శ్రీకృష్ణ వేసిన ప్రణాళికాబద్ధ కార్యక్రమానికి అనుగుణంగా ఇద్దరూ కష్టపడి చదువుతూ ఉంటారు. మధ్య మధ్యలో శ్రీకృష్ణ మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చినప్పటికీ కూడా తన యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కష్టపడి చదవడం రాజన్కి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు శ్రీకృష్ణ యొక్క స్ఫూర్తిని మనసులోనే మెచ్చుకుని తను అతని బాటలో అనుసరించే ప్రయత్నం చేస్తాడు. పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. రాయబోయే మొదటి పరీక్షలో ఎన్ని మార్కులు తెచ్చుకోగలవో ఊహించి రాయమంటాడు శ్రీకృష్ణ. పరీక్ష రాయకుండా ఎలా చెప్పగలం అని అడుగుతాడు శ్రీకృష్ణ. చెప్పగలగాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి అని శ్రీకృష్ణ ఒత్తిడి చేసిన మీదట 100కి 80 మార్కులు తెచ్చుకుంటాను అని మార్కుల పట్టికలో వేస్తాడు రాజన్. శ్రీకృష్ణ తనకు 98 మార్కులు వస్తాయి అని వేస్తాడు. మరుసటి రోజే పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణని శంకర శాస్త్రి గారు సైకిల్ మీద తీసుకువచ్చి కాలేజీలో దింపుతారు. అప్పటికే రాజన్ తన హాల్ టికెట్తో స్నేహితుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మొదటి గంట మోగిన వెంటనే ఎవరి హాల్ టికెట్స్ వాళ్ళు సరిచూసుకుని తమ తమ బ్లాక్స్ వైపు పరీక్ష రాయడానికి బయలుదేరతారు ఆ స్నేహితులిద్దరూ. తర్వాత ఏం జరిగిందో 30వ భాగంలో విందాం. మొదటి రోజు పరీక్ష పూర్తయింది. బాగా రాశాం అనుకున్నారిద్దరు. రాజన్ అయితే రేపు రాబోయే పరీక్ష ఇంకా బాగా రాయాలి కృష్ణ అన్నాడు ఉత్సాహంగా. అవును, మొదటి పరీక్ష బాగా రాశాం అనే భావన కలగడం కోసం మొదటి రోజు సులభమైన సబ్జెక్టులో పరీక్ష పెడుతుంది ప్రభుత్వం. ఆ ఆత్మవిశ్వాసాన్ని మిగతా పరీక్షలకు పునాదిగా వేసుకుని చదివితే అన్ని పరీక్షలు తేలిగ్గా రాసేయచ్చు. ఇది చాలా చిన్న లాజిక్. అయితే తమకు ఏ సబ్జెక్టు కష్టమో ఆ సబ్జెక్టు పరీక్ష వచ్చేసరికి జనాలు నిజంగా భయపడిపోతారు. ఆ రోజు కొంచెం కష్టపడితే ఇంకా మంచి మార్కులు వస్తాయి అనే విషయాన్ని మర్చిపోతారు. ఇలాంటి విషయాలే ఉపాధ్యాయులు తరచుగా చిన్నతనం నుంచి పిల్లలకి నేర్పాలి. ఏమంటావ్ అన్నాడు శ్రీకృష్ణ. నీ లాజిక్ తప్పని చెప్పే ధైర్యం కూడానా నాకు అన్నాడు రాజన్. అంతలో శంకర్ శాస్త్రి గారు సైకిల్ దిగుతూ అడిగారు, ఏమయ్యా రాజు, ఎలా రాశావు? చాలా బాగా రాశాను నాన్నగారు. మరి కృష్ణని అడగలేదే అడిగాడు రాజన్. ఇంటి దగ్గర చెబుతాగా వాడి పని, సాయంత్రం తొందరగా వచ్చేయి. ఇప్పుడు ఒక్క క్షణం వృధా చేసుకున్నా వచ్చే మార్కుల కన్నా 1 మార్కు తగ్గచ్చు అన్నారాయన. సరే నాన్నగారు, బై కృష్ణ అనేసి రాజన్ తమ ఊరి వైపు వెళ్ళిపోయాడు. అనుకున్న ప్రణాళిక ప్రకారం స్నేహితులిద్దరూ పోటీపడి చదవసాగారు. 15 రోజుల్లో దాదాపు పరీక్షలన్నీ పూర్తయిపోయాయి. రేపు ఆఖరి పరీక్ష అనగా ఆ సాయంత్రం 5 గంటలకు గంగారావు శంకర్ శాస్త్రి గారి దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న కృష్ణ లేచి చదువుకుంటున్నాడు. సార్ అంటూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని బావురమన్నాడు గంగారావు. మళ్ళీ ఏమైంది గంగా అడిగారాయన ఆదుర్దాగా గంగారావుని. తమ ట్రూపులోని లేడీ సింగర్ ఈ రోజు కార్యక్రమానికి రానని చెప్పిందని, శ్రీకృష్ణకు పరీక్షలు ఉండడం వల్ల కార్యక్రమానికి ఎలాగో రావడం కుదరదు కాబట్టి ఆమెను ముందుగానే సంప్రదించి ఆవిడ అనుమతి తీసుకున్నాకనే జడ్జి గారి అమ్మాయి పెళ్లిలో మ్యూజికల్ ప్రోగ్రాం ఒప్పుకున్నానని, తీరా ఆఖరి క్షణంలో ఆవిడ తాను వేరే పెళ్లి కార్యక్రమానికి హాజరు కావాల్సిన అవసరం ఉందని, రెట్టింపు పారితోషికం తాను ఇస్తానన్నా కూడా తాను పారితోషికం కోసం పాడడం లేదు, ఫలానా బ్యాంక్ ఆఫీసర్ గారి భార్య మంచి గాయని అని అనిపించుకునే కీర్తి కోసం మాత్రమే పాడుతున్నానని చెప్పింది అని, ఆమె భర్తగారిని సంప్రదిస్తే చాలా అవమానకరంగా మాట్లాడి నౌకరు చేత గెండించేంత పని చేశాడని, జడ్జి గారి ముందు తన బృందం పరువు పోతుందని, ఎలాగైనా కృష్ణబాబుని కార్యక్రమానికి పంపించమని, రేపు పరీక్ష ఉండగా అడగడం ధర్మం కాదని తనకు తెలుసునని, లేడీ సింగర్తో డ్యూయెట్లు లేకపోతే ప్రేక్షకులు ఒప్పుకోరని, ఇది తన పరువు ప్రతిష్టల సమస్య అని, దీని నుంచి తనని కాపాడే శక్తి శ్రీకృష్ణకి మాత్రమే ఉందని కాళ్ళా వేళ్లా ప్రాధేయపడ్డాడు. వాడికి కూడా ఇది ఆఖరి పరీక్ష అయ్యా, వాడికి మంచి మార్కులు రాకపోతే వాడికి వాడే శిక్షించేసుకుంటాడు, వాడు ఆ టైపు అన్నారాయన. ఒక్కసారి బాబుని అడిగి చూడండి సార్, కృష్ణ రానంటే వెళ్ళిపోతాను. ఇది ₹1,00,000 కార్యక్రమం సార్. మీరు కాదంటే నేను జడ్జి గారికి అడ్వాన్స్ తిరిగి ఇచ్చి క్షమించమనడం తప్ప వేరే మార్గం లేదు సార్ నాకు. గంగారావు కళ్ళు తుడుచుకున్నాడు. ఆయన శ్రీకృష్ణని పిలిచారు. సరిగ్గా అప్పుడే రాజన్ లోపలికి అడుగుపెట్టాడు.
గంగారావును చూస్తూనే శ్రీకృష్ణ కనుబొమ్మలు ముడిపడ్డాయి. శంకర్ శాస్త్రి గారు పరిస్థితి చెప్పి వెళ్తావా అని అడిగారు. శ్రీకృష్ణ ఒక్క నిమిషం ఆలోచించాడు. వెళ్తాను నాన్నగారు అన్నాడు. ఈసారి ఆయన ఆశ్చర్యపోయారు. రేపు నీ ఆఖరి పరీక్షరా అన్నారు. పర్లేదు నాన్నగారు, చదివేసినవే, రివిజన్ చేయాలంతే, బుక్కు కూడా పట్టుకెళ్తాను అన్నాడు శ్రీకృష్ణ. అది కాదురా, ఆయన ఏదో చెప్పబోయారు. మహా అయితే 10 మార్కులు తక్కువ వస్తాయి అంతే నాన్నగారు. కానీ ట్రూపు పరువు, 10 మంది కళాకారులు సంతోషిస్తారు నేను వెళ్తే. వాళ్లకు కొంత ఆదాయం వచ్చి కొంతకాలం సుఖంగా తింటారు అన్నాడు శ్రీకృష్ణ. వింటున్న రాజన్కి మతిపోయింది. రేపు పరీక్ష పెట్టుకుని 10 మంది మంచి కోసం వెళ్తున్న శ్రీకృష్ణని మనసులో అభినందించకుండా ఉండలేకపోయాడు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బై చెప్పి చదువులో పడ్డాడు. గంగారావు శంకర్ శాస్త్రి గారి ముందు సాష్టాంగపడిపోయాడు. శ్రీకృష్ణని తీసుకుని వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ రాత్రి 1 గంటకు ఇంటికి వచ్చాడు. రాజన్ గాఢ నిద్రలో ఉన్నాడు. కళ్ళు మంటగా అనిపించాయి. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని మెలకువ రాదేమో అన్న అనుమానంతో ఉదయం 4 గంటలకు అలారం పెట్టి పడుకున్నాడు. సరిగ్గా 3:59 ఒక్క నిమిషం ముందు శ్రీకృష్ణకి మెలకువ వచ్చింది. లేచి మోగిన అలారంని కట్టేశాడు. సరిగ్గా అప్పుడే రాజన్ లేచాడు. శుభోదయం, రాత్రి ఇంటికొచ్చావు అడిగాడు శ్రీకృష్ణని. 1 గంటకి, 3 గంటలు పడుకున్నాను, కొంచెం బడలిక తీరింది అన్నాడు శ్రీకృష్ణ. ఎవరి చదువుల్లో వాళ్ళు పడిపోయారు. శ్రీకృష్ణ మోడల్ పేపర్స్ చూసుకున్నాడు. ఏ సెక్షన్స్లో ఛాయిస్ పోగా తాను రాయగలిగే అధ్యాయాలను ఒక చోట రాసుకున్నాడు. 14 అధ్యాయాలలో 5 అధ్యాయాలు తాను చదవక్కర్లేదు. ఆ 5 చిన్న ప్రశ్నలు ఎలా వచ్చినా తాను రాసేయగలడు అనుకుని మిగతా 10 అధ్యాయాలలోని వ్యాసరూప ప్రశ్నలన్నింటినీ చకచకా పునశ్చరణ చేసుకున్నాడు. పరీక్షకు సిద్ధం అయిపోయాడు. అతని మార్కులు పుస్తకంలో వస్తాయి అనుకున్న మార్కులు అనే నిలువుగడిలో 80 అని వేసుకున్నాడు. అంతకుముందు పరీక్షలో 98 అని ఉండడం గమనించాడు రాజన్. పరీక్షలు పూర్తయ్యాయి. సంతోషాతిరేకంతో పుస్తకాలు పైకెగరేసి పట్టుకుని ఒకరినొకరు వేళాకోళాలు చేసుకుంటూ విద్యార్థులందరూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. మర్నాడు ఉదయం తీరికగా 10 గంటలకు రాజన్ శ్రీకృష్ణ ఇంటికి వచ్చాడు. కబుర్లలో పడ్డారిద్దరు. సెలవుల్లో ఏమిటో ఈ కార్యక్రమం అడిగాడు శ్రీకృష్ణ. నాకు సరదాగా అలా ఎక్కడికైనా వెళ్ళి రావాలనుంది. మా నాన్నతో అంటే శ్రీకృష్ణని అడిగి సలహా తీసుకో అన్నారు. అందుకోసం వచ్చాను అన్నాడు రాజన్. ఏమిటో పాపం ఆయనకు అంత నమ్మకం నా మీద. ఇంతకీ ఎక్కడికెళ్ళాలని అడిగాడు శ్రీకృష్ణ. మా చిన్నన్నయ్య శ్రీశైలం ప్రాజెక్టులో ఇంజనీర్, పెద్దన్నయ్య పోలీస్ కానిస్టేబుల్, చిన్న వదిన డెలివరీకి వెళ్ళి 15 రోజులైంది. మళ్ళీ వాడికి బదిలీ అయినా మా వదిన వచ్చేసినా నాకు శ్రీశైలం వెళ్ళడం కుదరదు. నువ్వు నాతో వస్తావా? కలిసి వెళ్ళొద్దాం అని అడిగాడు రాజన్ మెరిసే కళ్ళతో. నాకు కొత్త ప్రదేశాలు చూడడం చాలా చాలా ఇష్టం రాజు. అయితే ఏదో వెళ్ళి అలా చూసేసి వచ్చేసాం అని కాకుండా అక్కడి ప్రదేశాలు, వాటి పూర్వ చరిత్ర, ఆనాటి పరిస్థితులు తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. నేను 10వ తరగతి పాస్ అయ్యాక నాన్నగారు తిరుమల తీసుకువెళ్ళి గుండు కొట్టించారు. అప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి మ్యూజియం చూశాను. ఎంతటి కళాత్మకత! ఆనాటి రకరకాల వాద్య పరికరాలు, వాటిల్లో వివిధ రకాల వీణలు, తంబూరాలు, సితారలు, తబలాలు, ఆనాటి సైనికులు వాడిన బాకులు, కత్తులు, మారణాయుధాలు, ముఖ్యంగా ఏనుగు దంతాలతో చేసిన దంత పల్లకి, ఎంతమంది కళాకారుల అద్భుత సృష్టి అనుకున్నావు. వివిధ పంచలోహ విగ్రహాలు, నున్నగా సహజ కాంతితో మెరిసిపోయే రాతి విగ్రహాలు, వాటి సౌష్ఠవ సౌందర్యం. వావ్ రాజు, నేనైతే ఒళ్ళు మర్చిపోయి చూసేశాననుకో. ఆనాటి కళాకారులు వాడిన నేనైతే ఒళ్ళు మర్చిపోయి చూశాననుకో ఆనాటి కళాకారులు తప్పు. వావ్ రాజు, నేనైతే ఒళ్ళు మర్చిపోయి చూసేశాననుకో ఆనాటి కళాకారులు వాడిన ఇత్తడి కొమ్ము బూరలు, వివిధ ఆకృతుల పంచలోహ దీపాలు, శిలాఫలకాలు, రాతి శిలలపై శిల్ప సంపద. అంత గొప్ప పనితనం మన భారతీయ గత జీవన సంస్కృతిని ప్రతిబింబింపచేసిందనుకో. ఆ అనుభూతి వర్ణించలేంది రాజు అన్నాడు శ్రీకృష్ణ తన్మయత్వంతో. అయితే మరి మనం వెళ్దామా? జాలిగా అడిగాడు రాజన్. మరి అలా విపులంగా చూసే అవకాశం ఉంటుందా? ఏదో 3 సినిమాలు 6 గుళ్ళు చూసినట్లు చూసి వచ్చేయడమేనా అడిగాడు శ్రీకృష్ణ. అన్నయ్య ఇంజనీర్ అని చెప్పాను కదా, ఆ మాత్రం పలుకుబడి ఉంటుందిగా. నువ్వు వస్తానంటే నాన్నగారిని నేను అడుగుతాను కృష్ణ అన్నాడు రాజన్. ఓ అయితే సరే వెళ్దాం అన్నాడు శ్రీకృష్ణ. ఏమిట్రా అబ్బాయి వెళ్దాం అంటున్నావు? ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నారా? శంకర్ శాస్త్రి గారు వచ్చి వాళ్ళ దగ్గర పడకుర్చీలో కూర్చుంటూ అడిగారు. రాజన్ అన్ని వివరాలు చెప్పాడు.
మీ అన్నయ్య అక్కడ పనిచేస్తున్నాడా? అలాంటి ఆధారం ఉంటే బాగానే చూడొచ్చు అన్నీను. హాయిగా వెళ్ళండి. పరీక్షలయ్యాక ఫలితాలొచ్చేంత వరకు సమయం వృధా చేయకుండా వచ్చాక ఏదో ఒక కంప్యూటర్ కోర్సులో చేరుదురు గాని అన్నారాయన. శ్రీకృష్ణ నాతో వస్తాడు అంటే మా నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మీకు తెలుసుగా ఆయన సంగతి అన్నాడు రాజన్. సరేనయ్యా, మంచులో చూసి చెప్తాను, అప్పుడు బయలుదేరుదురు గాని. వెళ్ళరా, వెళ్ళి భోజనం చేసే సమయానికి వచ్చేసాయి అని అనుమతి ఇచ్చారు శ్రీకృష్ణకి ఆయన. వెంటనే ఇద్దరూ బయలుదేరి రాజన్ ఇంటికి వచ్చారు. చలమయ్య శ్రీకృష్ణని చూస్తూనే సంతోషంగా ఎదురొచ్చి, బాబూ, పరీక్షలు బాగా రాసావా? మా వాడు చాలా బాగా రాశానని నమ్మకంగా చెబుతున్నాడు. వాడు అలా చెప్పడం గతంలో నాకు తెలియదు. నువ్వు చేసిన సహాయానికి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు తెలియదు. ఈ సెలవులు వృధా చేయకుండా ఏదైనా బ్యాంక్ పరీక్షలు కోచింగ్లో చేరమని చెప్పాను. వాడేమో వాళ్ళ అన్న ఉన్న ఊరు వెళ్ళి వచ్చాక చేస్తాను అన్నాడు. నీ సలహా తీసుకోమని చెప్పాను. ఇంతకీ ఏం చేద్దామని అనుకుంటున్నారు అడిగాడు ఆయన. ఏం లేదు అంకుల్, రాజన్ తాను శ్రీశైలం వెళ్దామనుకుంటున్నాడని నన్ను తోడుగా పంపమని మా నాన్నగారిని అడిగాడు. మా నాన్నగారు ఒప్పుకున్నారు. ఆ మాట మీతో చెప్పి రమ్మన్నారు. మీరు అనుమతిస్తే ఇద్దరం వెళ్ళొస్తాం. మీ అనుమతి కోసమే వచ్చాం. మీరు, నాన్నగారు ఆశీర్వాదాల వల్ల మేమిద్దరం పరీక్షలు బాగా రాసాం. మంచి మార్కులు వచ్చి మేం పాస్ అవ్వాలని మమ్మల్ని ఆశీర్వదించండి అన్నాడు శ్రీకృష్ణ చలమయ్యకు నమస్కారం చేస్తూ. రాజన్ కూడా తన తండ్రికి నమస్కరించాడు. చలమయ్య ఆనందపడిపోయాడు. తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవుతారు బాబు. బాగా చదువుకునే కుర్రాడవని ఎంత గర్వం కూడా లేని నీ సహవాసం వల్ల మా గాడిదలో ఎంతో మార్పు వచ్చింది. ఇదంతా నీ వల్లే. హాయిగా వెళ్ళండి. మా వాడికి ఫోన్ చేసి చెబుతాను, ఉత్తరం కూడా రాస్తాను. వాళ్ళ అన్నయ్యలు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీడు పాలేరుగా ఉండిపోతాడేమో అనుకున్నాను. కేవలం ఈ 5 నెలల కాలంలో వాళ్ళలో నేను ఊహించిన మార్పు తీసుకొచ్చావు. నీకు నా కృతజ్ఞతలు అన్నాడాయన. పెద్దలు చిన్నవాళ్ళని పొగిడితే, అది ముఖ్యంగా వాళ్ళ ఎదురకుండానే పొగిడితే ఆయుక్షీణం అని మా నాన్నగారు ఎవరితో చెప్పగా విన్నాను. మీరు ప్రోత్సాహం ఇచ్చి ఆశీర్వదించాలి. మేము ఆ బలంతో జీవితంలో మంచి స్థానానికి ఎదగాలి సార్. అదే మాకు శ్రీరామరక్ష. మరి వెళ్ళి రానా సార్ అన్నాడు శ్రీకృష్ణ. పెద్దగా చదువుకోని వాడిని బాబు, ఏమీ అనుకోకు నాయనా. మంచిదో చూసి మీ నాన్నగారిని కబురు చేయమను. ఆ రోజు బయలుదేరి వెళ్దురు గాని అన్నాడు చలమయ్య. అలాగే అంకుల్, వెళ్ళొస్తాను అని ఆయనకు చెప్పేసి రాజన్తో తన సైకిల్ దగ్గరికి వచ్చాడు శ్రీకృష్ణ. అంతలో రాఘవ కనిపించాడు. ఏం రాఘవ, ఆ ఆదివారమే వస్తానన్నావు, రానేలేదు అడిగాడు శ్రీకృష్ణ. మా మావయ్య పోయాడు బాబు. మా అత్త, మా మరదలు వాళ్ళకి ఎవ్వరూ లేరు బాబు. వాళ్ళు మా ఇంటికే చేరారు. అందుకే రాలేకపోయాను బాబు. ఈ ఆదివారం రమ్మంటారా రాఘవ అడిగాడు. రాజన్ తామిద్దరూ ఊరు వెళ్తున్నట్లు చెప్పి, ఊరి నుంచి వచ్చాక నేను వీడిని దగ్గరుండి తీసుకొస్తాను కృష్ణ. రాచపేనుకు తోడులేందే కదలదని, వీడి కదలాలంటే పక్కన కూడా ఉండాలి అన్నాడు. అంటే నేను రాచపేనుగునా? చిరుకోపంగా అడిగాడు శ్రీకృష్ణ. అదేంటి అర్థం కాక అడిగాడు రాజన్. మరెంతేగా, నేను లేకుండా శ్రీశైలం నువ్వు కదలను అన్నావుగా నవ్వాడు శ్రీకృష్ణ. నిజంగా సారీ కృష్ణ, నేను నేను ఆ ఉద్దేశంతో అనలేదు. వాడిని బావా అని పిలిచే చనువుతో అనేశాను. నేను వాడినన్నాను అన్నాడు రాజన్. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట విలువ గురించి గాంధీగారు చెప్పిన వాక్యం నాకు చాలా ఇష్టం అన్నాడు శ్రీకృష్ణ. ఏంటది బాబు అడిగాడు రాఘవ. 600 మాటలు మాట్లాడే చోట అదే అర్థంతో 200 మాటలు మాట్లాడేవాడు మేధావి. 200 మాటలు మాట్లాడే చోట 600 మాట్లాడేటువంటి వాడు పొల్లుగాడు అని. వెళ్ళొస్తా, బాయ్. పక్కపక్క నవ్వుతూ సైకిల్ ఎక్కి ముందుకు పోనిచ్చాడు శ్రీకృష్ణ. ఇంతకీ మనం ఎవరం బావా అడిగాడు రాఘవ అమాయకంగా. అతను మేధావి కాబట్టే గాంధీగారి పేరు చెప్పగలిగాడు. మనం సొల్లుగాళ్ళం కాబట్టి ఇలా ఉన్నాం అన్నాడు రాజన్. ఏమైనా ఆ అబ్బాయి అబ్బో చాలా గొప్పోడు బావా. పొలానికి వెళ్తున్నాను, వస్తావా అడిగాడు రాఘవ. ఏకంగా అన్నం తినిపోదాం పద అని రాఘవతో లోపలికి నడిచాడు రాజన్. సమాప్తం. ఇంతవరకు మీరు లేడీ సింగర్ 30వ భాగం విన్నారు. ఈ భాగం విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటున్నాను. రేపటి భాగంలో లేడీ సింగర్ 31వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.